నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. నేపాల్ ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న పేరు. అసలు ఏం జరుగుతుంది నేపాల్లో? ఎందుకు అంత స్థాయిలో ఆ రేంజ్లో నిరసనకారులు, ప్రజలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఇట్లా రకరకాల వేల మంది, లక్షల మంది ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తూ ఉన్నారు? ఏకంగా పార్లమెంటును తగలబెట్టారు. మాజీ ప్రధాని భార్యను మంటల్లో వేసి కాల్చి చంపేశారు. ఇంకో మాజీ ప్రధానిని పరిగెత్తించారు. మంత్రులను తరిమి కొట్టారు. అసలు ఏం జరుగుతుంది నేపాల్లో? నేపాల్లో ఈ పరిస్థితులకు కారణం ఏంది? సోషల్ మీడియా మీద నిషేధం విధించడం, సోషల్ మీడియాను బ్యాన్ చేయడమే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నప్పటికీ అదే నిజమైన కారణమా లేక ఇంకేమైనా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు నేపాల్లో 2008 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఈ 18-19 సంవత్సరాలలో 13 సార్లు గవర్నమెంట్ మారింది. రాజరికం లేదు, మేము పార్లమెంటు వ్యవస్థలోకి వస్తామని చెప్పేసి ఎన్నికలు జరుపుకున్నారు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ప్రచండ మావోయిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రకరకాలుగా మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. 18 సంవత్సరాలలో ఇప్పుడు ఏ దేశంలో అయినా 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి, అధ్యక్షులు మారుతారు, ప్రధానులు మారుతారు. కానీ నేపాల్లో ఈ 18 సంవత్సరాలలో దాదాపు 13 సార్లు ప్రభుత్వాలు మారడం అనేది రాజకీయ అస్థిరత. అంటే రాచరికం కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇటు పార్లమెంటు వ్యవస్థను కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్లమెంటు వ్యవస్థ అధికారంలో ఉన్నప్పుడు రాచరిక వ్యవస్థను సపోర్ట్ చేసే వాళ్ళు విపరీతంగా ఆందోళనలు చేయడం, దాడులు చేయడం, ఇట్లా రాచరికము అమలులో ఉన్నప్పుడు పార్లమెంటు వ్యవస్థను కోరుకునే ఈ పార్లమెంటు వ్యవస్థను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు, కార్యక్రమాలు చేయడం. దీనివల్ల తరచూ ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. సో ఈ ప్రభుత్వాలు మారుతూ వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే అభివృద్ధి ఆగిపోతుంది. ప్రభుత్వం కాన్స్టెంట్గా ఒకటే ప్రభుత్వం లేనప్పుడు ఆ అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో తేడాలు వస్తే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. దీనికి తోడు రాజకీయ నాయకుల ఆ ప్రభుత్వ హోదాలో ఉన్న మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఇంకెవరైనా ఆ రాజకీయ హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి అనేది వాళ్ళకు ఒక అవకాశంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కారణాలు నేపాల్లో ప్రస్తుత అల్లర్లకు, ప్రస్తుత నేపాల్ రణరంగంగా మారడానికి కారణమైనవి. ఏదైతే నెపో కిడ్స్ అనేది అయితే ఉందో, అంటే రాజకీయంగా ఉన్న వారసులే తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు ఇదే అక్కడ జరుగుతుండడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి జనరేషన్ జెడ్ అనే ఆ తరం ఏదైతే ఉందో 1990 నుంచి 2010-2000 ఆ మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ జెడ్ అంటారు వాళ్ళందరినీ. ఆ తరం ఏదైతే ఉందో ఆ యువత, ఆ బ్యాచ్ అంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నెపో కిడ్స్ దాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆ ప్రభుత్వాది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల్లో, ఒకవైపు దేశం ఆర్థిక మాంద్యంలో ఉంది, దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, పేదరికం ఉంది, ప్రజా ఆరోగ్యం, ప్రజా వైద్యం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఇవన్నీ సరిగ్గా లేవు, ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉన్నారు, డెవలప్మెంట్ అనేది అసలు మొత్తానికే లేదు, ఉద్యోగం లేదు, నిరుద్యోగులు లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు అని ఒకవైపు చెప్తూ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు, సంక్షేమాలు, అది ఇది అని చెప్పేసి అవన్నిటిని పక్కన పెట్టి అవేవి పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా, పరిపాలన పట్టించుకోకుండా, దేశాన్ని పట్టించుకోకుండా విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని కోట్లకు కోట్లు విలాసాలుగా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను, ఆ పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల దాన్ని చూసిన నేపాల్ ప్రజలు, నేపాల్ యువత తిరగబడింది. వాళ్ళలో అసమ్మతి ఉన్న పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వ హోదాలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రులు, మాజీ ప్రధానులు ఎవరైతే ప్రభుత్వాల్లో అధికారం అనుభవించిన వాళ్ళు వాళ్ళందరి విలాసవంతమైన జీవితం, విలాసవంతంగా ప్రజలను పేదరికంలో నెట్టేసి, ప్రజలను కష్టాల్లో నెట్టేసి వీళ్ళు విలాసవంతమైన జీవితం గడపడం. అంటే మేము అధికారం ఇస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా మీద అవినీతి చేసి డబ్బులు సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని, ఇప్పుడు మా పేదరికానికి, మా ఇలాంటి దీన వ్యవస్థకు, మా ఈ వ్యవస్థకు, మా పరిస్థితికి కారణం మీరే అనే ఆగ్రహం, అసమ్మతి ఆగ్రహం రెండు ఒకటై ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. ఒక ఉద్యమాన్ని నిర్మించినాయి. అది కూడా ఎట్లా అంటే సోషల్ మీడియా వేదికగా ఆ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్లలో ఒక ఉద్యమాన్ని నిర్మించినాయి. ఈ క్రమంలో ఉద్యమం సోషల్ మీడియా వేదికగా ఒక బలమైన ఉద్యమం రాబోతుందని గమనించిన ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద ఆ దేశంలో సంపాదిస్తున్న దానికి ప్రభుత్వానికి కట్టడం లేదు. ఆ యాప్లు సంపాదిస్తున్న ఆదాయం నుంచి ప్రభుత్వానికి కొంత చెల్లించాలని ఒక కొత్త రూల్ పెట్టినాయి. దానికి తోడు మీరు యాప్ ఇక్కడ
నువ్వు నేపాల్ దేశంలో ఫలానా యాప్ నడవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చెప్పి కొత్త రూల్ పెట్టినాయి. లేకపోతే ఆ యాప్ను రద్దు చేస్తామని ఒక తీసుకురావాల్సిన మొత్తానికి నిషేధిస్తామని తీసుకొచ్చినటువంటి ఆ ప్రకటన, ఆ చేసిన ఆ నిషేధం అమలు చేసే ఆ ప్రయత్నం అంతా కూడా ఒక్కసారిగా ప్రజా వ్యతిరేకతకు కారణమైంది. రాజకీయ అస్థిరత కావచ్చు, రాజకీయ వారసత్వం కావచ్చు, రాజరికాన్ని ఇటు పార్లమెంట్ సపోర్ట్ చేసే రెండు వర్గాలు కూడా డి అంటే డి అన్నట్టుగా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు రాజకీయ ప్రేరేపితంగా చర్యలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుత నేపాల్లో కారణమైన నేపాల్ ప్రస్తుత పరిస్థితులకు కారణమైనవి. ఇక నేపాల్ అట్లా వస్తే అటుపక్క బంగ్లాదేశ్లో ఇలాంటి అల్లర్లే జరిగినాయి, మరోవైపు బర్మాలో మయన్మార్లో ఇలాంటి అల్లర్లే జరిగినాయి. పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన పని లేదు. శ్రీలంక దేశంలో కూడా ప్రజలు ప్రధానులను, మంత్రులను, అధికారులను తరిమి కొట్టి ఆర్థిక సంక్షోభం వచ్చింది. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడి కన్నీళ్లు పెట్టుకుంటా దేశం వదిలిపెట్టి ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి శ్రీలంకలో కూడా వచ్చింది. ఇండియా చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో ఈ పరిస్థితులు వచ్చినాయి. దీనికి కారణం చైనా అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, రష్యా అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఇది చేస్తా ఉన్నారు. అంటే భారతదేశం చుట్టూ ఉన్న, ఇండియా చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో, పొరుగు దేశాల్లో, మన సరిహద్దు దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇండియానేనా? ఇండియా ఈ పరిస్థితి వస్తే తట్టుకోగలదా? ఇండియాలో నిజంగా అలాంటి ప్రజాయుద్ధం, అలాంటి ప్రజా నిరసన వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ కూడా అవినీతి ఉంది, ఇక్కడ కూడా పేదరికం ఉంది, ఇక్కడ కూడా అవిద్య ఉంది, ఇక్కడ కూడా నిరక్షరాస్యత ఉంది, ఇక్కడ కూడా నిరుద్యోగులు ఉన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటికీ 10 ఏళ్లుగా 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి. సో ఇట్లాంటి వాటన్నిటి కూడా ఇక్కడ కూడా ప్రజా ఉద్యమం నిర్మాణం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రైతు ఉద్యమం చూసినాం. నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసి దేశాన్నే మొత్తం ఎక్కడికక్కడ తమ వైపు తిప్పుకున్న పరిస్థితులు చూసినాం. సో సోషల్ మీడియాకి సంబంధించి కూడా సోషల్ మీడియా మీద కట్టడి చేస్తామని ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని వీటి మీద కొంత కంట్రోల్ చేసే ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇండియా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేసింది. అప్పుడు కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని పార్టీలు, వ్యక్తులు, సోషల్ మీడియా నెటిజనులు వీళ్ళందరూ కూడా వ్యతిరేక అభిప్రాయం చెప్పేసరికి కొంత వెనకడుగేసింది. టెలికాం విషయంలో కావచ్చు, సోషల్ మీడియా విషయంలో కావచ్చు. రేపటి నాడు మరో శ్రీలంక కాదు అనడానికి, మరో నేపాల్ కాదు అనడానికి, మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ లాంటి అల్లర్లు ఇండియాలో జరగవు అనడానికి అసలు ఎలాంటి ఆస్కారం లేదు. జరిగే అవకాశాలు, జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పటికే నేపాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కావచ్చు, ధనవంతులు ఇళ్లను కావచ్చు, ఎట్లా లూటీ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇండియాలో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయా అంటే, ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన రోజులు, ప్రజా భద్రతను పట్టించుకున్నప్పుడు, నిరుద్యోగ సమస్యను గాలి కొదిలేసినప్పుడు, పేదరికాన్ని దాని ఏమంటారు పేదరికం లేకుండా చేయగలిగే చర్యలు తీసుకోనప్పుడు, ఇలాంటివన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యాలు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నేపాల్ లాంటి ఉద్యమాలు ఇండియాలో కూడా వస్తాయి, బంగ్లాదేశ్ లాంటి పోరాటాలు ఇండియాలో కూడా వస్తాయి, శ్రీలంకల నేపాల్లో తరిమి కొట్టినటువంటి పరిస్థితులు ఇండియాలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి రాకుండా ముందే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు అలవి కాని హామీలు ఇస్తారు. మేము ఇప్పుడున్న దానికంటే 100 రెట్లు ఆకాశంలో అద్భుతం చూపిస్తామని చెప్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల సంగతి అటుంచితే అప్పటి వరకు నడుస్తున్న సంక్షేమాన్ని కూడా పట్టించుకోకుండా అప్పటి వరకు నడుస్తున్న ఆ ప్రభుత్వ పథకాలను అప్పట్లాగే గతంలాగే అమలు చేసే ప్రయత్నం, అమలు చేసే ఆ విధానం కూడా సరిగ్గా ఫాలో అవ్వకపోవడం అనేది ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి, అసమ్మతికి ఒక ప్రధాన కారణం. ఈ అసమ్మతి, ప్రజల్లో అసమ్మతి పెరిగితే, అసంతృప్తి పెరిగితే, ఆగ్రహం పెరిగితే, నేపాల్లో ఈ రష్యా, చైనా ఇట్లాంటి ఉద్యమాలు కాదు, ప్రజా ఉద్యమం భారతదేశంలో వస్తే, ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద జనాభాలో అతిపెద్ద 2వ దేశం. అలాంటి దేశంలో, అలాంటి నేపాల్ లాంటి ప్రజా ఉద్యమం వస్తే ఎన్ని కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, ఎంత విధ్వంసం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు, పార్లమెంట్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రధానమంత్రులు వీళ్ళందరి పరిస్థితి ఏందనేది ప్రస్తుత ప్రభుత్వాలు ఆలోచించుకుంటే, ఇండియాలో ఇప్పటి వరకు రాలేదు, గట్టి ప్రభుత్వం ఉంది, ప్రజాస్వామ్యం పగడబందీగా అమలు అవుతుంది అని చెప్పుకుంటా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చుట్టూ ఉన్న దేశాలు జరుగుతున్న చూసి అక్కడ జరుగుతుంది, మన దగ్గర రాలేదు అని చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ రాకపోవడానికి కారణం ప్రజలే. ఇండియాలో అలాంటి ఉద్యమాలు రాకపోవడానికి కారణం ప్రజలే. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఉద్యమాలు చేసే క్రమంలో ఎప్పుడు కూడా వెనుకడుగు వేయరు. ఎందుకు ఆగుతున్నారయ్యా అంటే, అవకాశం ఇచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకులే ఆగుదాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు, ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారు, చట్టాన్ని గౌరవిస్తున్నారు. చట్టాన్ని ధిక్కరించి ప్రజలు బయటకు వెళ్ళినాడు ఈ నేపాల్ ఉద్యమాలు, ఆ చైనా ఉద్యమాలు,
రష్యా ఉద్యమాలు, లాంగ్ మార్చ్లు ఇలాంటివి ఏవి చరిత్రలో తుడుచుకుపోయేలాగా ఇండియాలో ఉద్యమం వస్తుంది. అలాంటి ఉద్యమాన్ని తట్టుకునే శక్తి ఇండియన్ ఆర్మీకా, పోలీసులకా, భద్రతా వ్యవస్థక, రాష్ట్ర ప్రభుత్వాలక, కేంద్ర ప్రభుత్వాలక ఉందంటే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. సో నేపాల్ లాంటి పరిస్థితులు ఇండియాలో వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకుంటేనే ఏమంటారు ఒళ్ళు గగురుపాటు వస్తుంది. అలాంటి ఉద్యమాలు రావాలి మంచి కోసం, కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఉద్యమాలు వస్తే ప్రభుత్వాలు ఎక్కడికక్కడ విధ్వంసం మనం చూస్తున్నాం. అలాంటి విధ్వంసం జరిగే అవకాశం, ప్రమాదం ఇండియాలో కూడా ఉంది. సో ముందే ప్రజల ఆగ్రహాన్ని అంతా కూడా పెళ్లిబిక్కక ముందుకు ఒక అగ్నిపర్వతంలాగా, లావాలాగా పేరక ముందుకే ప్రజా ధనాన్ని ప్రజలకే ఉపయోగించడం, అవినీతిని అరికట్టడం, అవినీతి పరులను కట్టడి చేయడం. ఎంతసేపు ఉన్నవాడే అవుతుంటాడు, లేనివాడు మరింత లేనివాడు అవుతుంటాడు. కోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కానీ పేదవాళ్ళ సంఖ్య తగ్గదు. పేదవాళ్ళ సంఖ్య అంతే ఉంటుంది, అంతకంత రెట్టిపోతుంది. ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే ఈ పేదవాళ్ళందరూ ఉద్యమకారులుగా మారుతారు, నిరుద్యోగులందరూ ఉద్యమకారులుగా మారుతారు, విద్యార్థులందరూ ఉద్యమకారులుగా మారుతారు, మహిళలందరూ ఉద్యమకారులుగా మారుతారు. అలాంటప్పుడు అలా మారినప్పుడు, అలాంటి ప్రజా చైతన్యం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాలు, ఏ సైన్యం, ఏ పోలీసులు, ఏ అధికారులు ఎవరు కూడా ఆపలేరు. ఇలాంటి నేపాళ్ళు గీపాళ్ళు కాదు, ఇండియా అనేది మరొక కొత్త చరిత్రను, కొత్త ఉద్యమాన్ని, కొత్త పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.